Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు ఒక కొత్త చాప్టర్ కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నిన్నటి వరకు సింపుల్ ఇంట్రెస్ట్ మీద 9 పార్ట్స్ వీడియోస్ చేయబడ్డాయి. 9 పార్ట్స్ వీడియోస్ ఒక్క మోడల్ కూడా మిస్ కాకుండా మీకు కంప్లీట్ సబ్జెక్ట్ అందించడం జరిగింది. వాటి కంటిన్యూషన్గా సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత భాగము కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీడియో చేస్తున్నాను. మీరు మొదటి నుంచి చివరి వరకు కంప్లీట్గా చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక వీలైతే మీకు నచ్చినట్లయితే సబ్జెక్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ. చక్రవడ్డీ మనం నేర్చుకునే ముందు సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ అంటే ఏంది, సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య ఆ రిలేషన్ ఏంది, వాటి మధ్య ఏమైనా తేడా ఉందా, ఆ తేడాని గమనిద్దాం. ముందు ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. రూపీస్ 10,000 ప్రిన్సిపల్ పై 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 2 సంవత్సరాలలో వచ్చు బారు వడ్డీ ఎలా లెక్కించాలి? 10,000 రూపాయల అసలుపై 2 సంవత్సరాల కాలంలో 10% రేట్ చొప్పున బారు వడ్డీ ఎలా లెక్కించాలి? హౌ టు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ప్రిన్సిపల్ ఈజ్ 10,000, time is 2 years and rate of interest is 10%. So we have a simple formula, that is PTR by 100. ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి సింపుల్ ఫార్ములా PTR by 100. ఇక్కడ P మీన్స్ 10,000, T means 2 years, rate of interest means 10% divided by 100. 2 zeros ki 2 zeros cancel, 2 10s are 20, 21s are, that is 2,000. That is simple interest. ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టైం పీరియడ్ 2 ఇయర్స్ని ఒకేసారి తీసుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టైం పీరియడ్ 2 ఇయర్స్, ఈ 2 ఇయర్స్ని ఒకేసారి తీసుకొని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినాం. 2 ఇయర్స్కి మనకు 2,000 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ 2,000 రూపీస్లో ఫస్ట్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, సెకండ్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే, ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే 1,000 రూపీస్, సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే దట్ ఈజ్ ఆల్సో 1,000 రూపీస్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ మారదు కాబట్టి ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉంటుంది. మరి మార్పు దేంట్లో జరుగుతుందయ్యా అంటే ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉండటం వలన ఇంట్రెస్ట్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది.
ఫస్ట్ ఇయర్కి ఎంతైతే ఇంట్రెస్ట్ వచ్చిందో సెకండ్ ఇయర్కి అంత ఇంట్రెస్ట్ వస్తుంది, థర్డ్ ఇయర్కి అంత ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలకైనా క్యాల్కులేట్ చేయి. ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఈజ్ కాన్స్టెంట్ బికాస్ ప్రిన్సిపల్ ఆల్సో కాన్స్టెంట్. ఇక్కడ 10,000 రూపీస్పై మొదటి సంవత్సరానికి 1000 రూపాయలు వడ్డీ వచ్చింది, రెండో సంవత్సరానికి 1000 రూపాయలు వడ్డీ వచ్చింది. మొత్తం కాలాన్ని ఒకేసారి తీసుకొని వడ్డీ లెక్కించాం. దట్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ interest calculated whole period at a single time, at a whole period at once. If simple interest is calculated whole period takes at once, that is simple interest. Simple interest అంటే మొత్తం కాలాన్ని ఒకేసారి తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇదే అమౌంట్పై కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ కనుక్కోవడానికి ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 ప్లస్ r/100 TR/100. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫర్ ఫైండింగ్ ద సింపుల్ అమౌంట్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ కనుక్కోవడానికి ఇది ఒక ఫార్ములా. ఇప్పుడు మనము 10,000 రూపీస్పై 2 ఇయర్స్కి 10% రేట్ చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. చూడండి, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ కనుక్కునేటప్పుడు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సంవత్సరానికి ఒకసారి కాంపౌండ్ చేయాలా, హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయాలా, క్వార్టర్లీ కాంపౌండ్ చేయాలా అనే అగ్రిమెంటు అప్పు ఇచ్చిన వ్యక్తికి అప్పు తీసుకునే వ్యక్తికి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 3 వేస్లో జరగచ్చు. ఒకటి యాన్యువల్లీ కాంపౌండ్ చేయొచ్చు, యాన్యువల్ కాంపౌండ్ చేయొచ్చు. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ జరగచ్చు, హాఫ్ ఇయర్లీ. నెక్స్ట్ క్వార్టర్ ఇయర్లీ జరగచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయటం అనేది యాన్యువల్గా జరగచ్చు, హాఫ్ ఇయర్లీ జరగచ్చు, క్వార్టర్ ఇయర్లీ జరగచ్చు. ఒకవేళ యాన్యువల్గా క్యాలిక్యులేట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి. ప్రిన్సిపల్ 10,000 రూపీస్, ప్రిన్సిపల్ ఇక్కడ 10,000 రూపీస్. 1 ప్లస్ టైం 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ డైరెక్ట్గా 2 ఇయర్స్ తీసుకొని చేస్తే అది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాము అనుకుంటే టైం 2 ఇయర్స్లో ఫస్ట్ 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేయాలి. టైం 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%/100. 0కి 0 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 10 1s are 10 + 1 11/10. ఈ 0కి 0 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 1s are 11,000. అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి అమౌంట్ ఎంత అంటే 11,000. అంటే ఫస్ట్ ఇయర్కి అమౌంట్ ఎంత? 11,000.
అది ఫస్ట్ ఇయర్ అమౌంట్. ఆఫ్టర్ 2 ఇయర్స్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాం? 10,000 రూపీస్ తీసుకున్నాం. మరి సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్ ఏం తీసుకోవాలి అంటే ఈ 11,000ని తీసుకోవాలి. సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్గా 11,000ని తీసుకోవాలి. అప్పుడు 11,000 తీసుకుంటే 11/10, 0కి 0 క్యాన్సిల్, దట్ ఈస్ 121,000 అంటే 12,100. అంటే ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ 10,000, సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్ 11,000. 11,000 అంటే ఇక్కడ ప్రిన్సిపల్ మారినాయి కాబట్టి ఇంట్రెస్ట్ కూడా మారింది. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే 10,000 11,000లో నుంచి 10,000 తీసివేసి ఇక 1,000 మిగులుతుంది. 1,000 అంటే ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 1,000 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున క్యాల్కులేట్ చేస్తే కూడా 1,000 వచ్చింది. మరి సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ దట్ ఈస్ 2,100 వచ్చి 2,100, 10,000 తీసివేస్తే 2,100. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1,000 తీసివేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1,100. సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే 1,100. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 1,000, సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ 1,100. అంటే 10 ఇయర్స్ 1,000 రూపీస్ పై కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 1,000 అయితే సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ 1,100 వచ్చింది. 1,100 అంటే 1,100 అంటే 100 రూపీస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ 100 రూపీస్ ఎక్కడ వచ్చిందా అంటే యాక్చువల్గా ప్రిన్సిపల్ పై 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. మరి ఆ ఎక్స్ట్రా వచ్చిన 100 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 1,000 రూపీస్ పై వచ్చింది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పై ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ విధంగా ఇంట్రెస్ట్ పై ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే పద్ధతిని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. హోల్ పీరియడ్ని ఒకేసారి తీసుకొని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేది సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ పై ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేది అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో హోల్ పీరియడ్ని ఒకేసారి తీసుకుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో హోల్ పీరియడ్ని ఒకేసారి తీసుకోం. అది యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ 1 ఇయర్కి చేస్తాం, నెక్స్ట్ మళ్ళా 1 ఇయర్కి చేస్తాం, మళ్ళా 1 ఇయర్కి చేస్తాం యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేస్తే. అట్లా కాకుండా హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే ముందు హాఫ్ ఇయర్కి చేస్తాం, అంటే ప్రతిసారి హాఫ్ ఇయర్కి చేసుకుంటూ వెళ్తాం. అట్లా కాకుండా క్వార్టర్లీ చేస్తే ప్రతిసారి 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే వడ్డీపై వడ్డీ లభిస్తుంది, వడ్డీపై వడ్డీ వస్తుంది. ఈ విధంగా వడ్డీపై వడ్డీ లెక్కించే పద్ధతినే మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పై ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేదే కాంపౌండ్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే హోల్ పీరియడ్ని ఒకేసారి తీసుకొని క్యాలిక్యులేట్ చేసేది సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ పై ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. దట్ ఈజ్ వెరీ సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సరే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ ఏ అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా. డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం డైరెక్ట్గా కనుక్కోలేం. ఫస్ట్ అమౌంట్ని కనుక్కోవాలి. అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది అంటే
A is equal to P into 1 plus R by 100 whole power n. That is the formula for finding the compound interest. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా లేదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ప్రిన్సిపల్ P into 1 plus R by 100 whole power n. This is the formula. Here A means amount, P means principal, R means rate of interest, n means compounded, number of times compounded, number of times compounded. ఇక్కడ n విలువకి సింపుల్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టైము n విలువ రెండు ఒకటే, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టైము n విలువ రెండు వేరు. టైము n విలువ రెండు వేరు. అవి ఎలా వేరవుతాయి? అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటప్పుడు యాన్యువల్లీ కాంపౌండ్ చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయొచ్చు, క్వార్టర్లీ కాంపౌండ్ చేయొచ్చు. యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు R విలువ ఎంత అవుతుంది, n విలువ ఎంత అవుతుంది? హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, n వాల్యూ ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు we take 1 year, 2 years తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ n వాల్యూ 2 years పీరియడ్ని మనం యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తే 2 years పీరియడ్ ఉంది, యాన్యువల్లీ సంవత్సరానికి ఒకసారి కాంపౌండ్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్టే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఒకవేళ 10% ఇస్తే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి, యాన్యువల్లీ కాంపౌండ్ చేసేటప్పుడు 10% తీసుకుంటాం. టైము 2 years అని ఇచ్చాడు ఇక్కడ, టైం 2 years. మరి n విలువ ఏమవుతుంది అంటే యాన్యువల్లీ కాంపౌండ్ చేసేటప్పుడు 2 yearsలో ఎన్నిసార్లు కాంపౌండ్ చేస్తాం? ఫస్ట్ 1 yearకి చేస్తాము, తర్వాత మళ్ళా ఇంకొక 1 yearకి చేస్తాం. అంటే ఎన్నిసార్లు కాంపౌండ్ చేస్తాం? 2 times కాంపౌండ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ n విలువ 2కి సమానం అవుతుంది. ఇఫ్ ద టైమ్ ఈజ్ 2 years, యాన్యువల్లీ కాంపౌండ్ చేసేటప్పుడు 2 years కాలంలో n వాల్యూ కూడా 2నే అవుతుంది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇస్తే 10%నే మనం తీసుకుంటాం యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు. అట్లా కాకుండా హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసామనుకుందాం. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు ఇక్కడ R వాల్యూ ఏమవుతుంది అంటే హాఫ్ అయిపోతుంది, సగం అయిపోతుంది. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే అది యాన్యువల్లీ. మరి మనం హాఫ్ ఇయర్లీ క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 2 అవుతుంది. దట్ మీన్స్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి n వాల్యూ ఏమవుతుంది? మనం 2 years టైం 2 years అని తీసుకున్నాం. 2 yearsలో ఎన్ని హాఫ్
హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేస్తున్నామంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి కాంపౌండ్ చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కాంపౌండ్ చేస్తే 2 ఇయర్స్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 2 ఇయర్స్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 4 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. సంవత్సరంలో 2 అర్ధలు, ఇంకొక సంవత్సరంలో 2 అర్ధలు, మొత్తం 4. అంటే n విలువ t ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్ అయినప్పుడు n విలువ ఏమవుతుంది? 4 అవుతుంది. ఎప్పుడు? ఇఫ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసేటప్పుడు n వాల్యూ ఏమవుతుంది అంటే ఇచ్చిన కాలానికి రెట్టింపు అవుతుంది. ఇచ్చిన కాలము 2 ఇయర్స్ గానైతే అది రెట్టింపు అవుతుంది. దట్ మీన్స్ 2 2s are 4. అలా కాకుండా క్వార్టర్లీ 1/4 ఇయర్లీ క్వార్టర్లీ కాంపౌండ్ చేస్తే, క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఏమవుతున్నాయంటే బై 4 అవుతుంది. రేట్ బై 4, దట్ మీన్స్ 2.5. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 అయిపోతుంది. మరి n వాల్యూ ఏమవుతుంది అంటే ఇంటూ 4 అవుతుంది. ఇక్కడ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు ఇంటూ టైంకి ఇంటూ 2 అయింది కదా. మరి క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు ఇంటూ 4 అవుతుంది. 4 2s are 8. n వాల్యూ ఈజ్ 8. అంటే యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ n వాల్యూ 2 మారవు. టైం ఎంత అయితే n వాల్యూ కూడా అదే అవుతుంది. ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్టే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా తీసుకుంటాం. అలా కాకుండా హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సగమైపోతుంది. అప్పుడు n వాల్యూ ఏమవుతుంది అంటే ఇచ్చిన కాలానికి రెట్టింపు అవుతుంది. డబుల్ ఆఫ్ గివెన్ టైం. దీన్ని డబుల్ చేస్తే 2 2s are 4. అలాగే క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 అవుతుంది. క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 అవుతుంది. మరి n వాల్యూ ఏమవుతుంది అంటే ఇంటూ 4 అవుతుంది. కాలానికి ఇంటూ 4. కాలము 2 ఇయర్స్ కాబట్టి 4 2s are 8. సో ఇది ఒకవేళ 1 ఇయర్ తీసుకున్నాం అనుకోండి, t ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ తీసుకున్నాం అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకుంది. యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారదు. మరి n వాల్యూ ఒక సంవత్సరమే కాబట్టి n వాల్యూ కూడా ఒకసారి, యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తున్నాం కాబట్టి n వాల్యూ 1 అవుతుంది. అలా కాకుండా హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అయిపోయింది. n వాల్యూ కాలానికి రెట్టింపు అవుతుంది. కాలానికి రెట్టింపు 1కి రెట్టింపు 1 2s are 2. క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 అయిపోతుంది. మరి n వాల్యూ ఏమవుతుంది? ఇంటూ 4 అవుతుంది. టైంకి ఇంటూ 4, 4 1s are 4. సో ఈ విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ n వాల్యూ మారుతూ ఉంటాయి. ఎప్పుడు? దేన్ని బట్టి? మనం కాంపౌండ్ చేసే విధానాన్ని బట్టి. యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారదు. n వాల్యూ ఇచ్చిన కాలమే n వాల్యూగా తీసుకుంటాం. ఇచ్చిన కాలాన్ని n వాల్యూగా తీసుకుంటాం. అలాగే హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేటు సగం అయిపోతుంది, హాఫ్ అవుతుంది. రేటు హాఫ్ అవుతుంది. n వాల్యూ ఏమవుతుంది అంటే ఇచ్చిన కాలానికి రెట్టింపు అవుతుంది, డబుల్ అవుతుంది. ఇచ్చిన టైంకి డబుల్ అవుతుంది. అలాగే క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేటు బై 4 అవుతుంది. రేట్ బై 4 అవుతుంది. మరి n వాల్యూ టైంకి 4 టైమ్స్ అవుతుంది. ఇచ్చిన టైంకి 4 టైమ్స్. 1 ఇయర్ ఇస్తే 4 1s are 4. 2 ఇయర్స్ ఇస్తే 4 2s are 8. 3 ఇయర్స్ ఇస్తే 4 3s are 12. 5 ఇయర్స్ ఇస్తే 3 5s are 15. ఇలా 4తో మల్టిప్లై చేస్తే n వాల్యూ వస్తుంది. క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు 2తో మల్టిప్లై చేస్తే n వాల్యూ వస్తుంది. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ n వాల్యూ మారే విధానం.
For example, take ₹1,000 at 10% rate of interest and 2 years compound interest if compounded annually అంటాడు. ₹1,000 ప్రిన్సిపల్ పై 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 2 ఇయర్స్కి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు అనుకోండి. డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోలేం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలా, అమౌంట్ కనుక్కోవాలా. అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అయింది పి ఇంటూ పి. ప్రిన్సిపల్ ఎంత 1000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఇక్కడ యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తాడు. యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు కాబట్టి 10/100 హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే ఎన్ యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు 2 ఇయర్స్లో ఎన్నిసార్లు చేస్తాం, 2 times చేస్తాం కాబట్టి దట్ ఈస్ 2. దట్ ఈస్ 1000 ఇంటూ 0కి 0 క్యాన్సిల్. 10 ones are 10 + 1 11/10. పైన స్క్వేర్ ఉంది కాబట్టి 2 times మల్టిప్లై చేయాలి 11/10. 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. 11 11s are 121 into 10 121 0. దట్ ఈస్ అమౌంట్ వచ్చింది. మరి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి? వచ్చిన అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. వచ్చిన అమౌంట్ 1210 రూపీస్. దీంట్లో నుంచి ప్రిన్సిపల్ 1000 రూపీస్ని తీసివేద్దాం. 1000 రూపీస్ని తీసివేస్తే ఎంత వస్తుంది? 210 రూపీస్. దట్ ఈస్ యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తే. అలా కాకుండా 1 year ఇచ్చి హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయండి అన్నాడు అనుకోండి. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయమన్నాడు అనుకోండి. 1 year టైం ఇచ్చాడు. 1000 రూపీస్ ప్రిన్సిపల్ పై 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 1 yearకి హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయండి అన్నాడు అనుకోండి. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి చూడండి. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసేటప్పుడు రేటు హాఫ్ అయిపోవాలి, రేటు సగం అయిపోవాలి. అప్పుడు రేట్ ఏమవుతుంది? ఇచ్చిన రేట్లో సగం అవుతుంది. దట్ మీన్స్ 5%. ఎన్ వాల్యూ ఏమవుతుంది? టైము 1 year అని ఇచ్చాడు. ఎన్ వాల్యూ దీన్ని డబుల్ చేయాలా. డబుల్ చేస్తే 2 1 2 అంటే రేట్ ఏమో 5%, ఎన్ వాల్యూ 2. అప్పుడు ప్రిన్సిపల్ మాత్రం మారదు. అప్పుడు అమౌంట్ ఎలా కనుక్కోవాలి? అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ ఎన్. పి అంటే దట్ ఈస్ 1000, 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/5% by 100 హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే 2. 1000 100 ones 100 plus 5 లేదా 5 ones 5 20s క్యాన్సిల్. 20 ones are 20 plus 1 that is 21/20 into 21/20. ఈ 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. 2 ones 2 5s క్యాన్సిల్. 21 21s 441 into 5. 5 ones are 5, 5 4s are 20, 5 4s are 20 plus 2 22. That is 2205/2.
దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 1s 0కి 0, 2 2s are 4, 2 5s are 10. ఎంత వచ్చింది? హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 1102. ఇది అమౌంట్. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే వచ్చిన అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది? 102.50. ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 210 రూపీస్ వచ్చింది. ఇక్కడ 1 ఇయర్ కాలానికి 102 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఎందుకని తేడా వచ్చింది? ఇది ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్. అది కాకుండా టైం కూడా 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేసినాం. 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి ఇంత వచ్చింది. సో ఈ విధంగా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ వాల్యూ బీ కేర్ఫుల్. ఎప్పుడు హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లేదా క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని గమనించుకోవాలి, ఎన్ వాల్యూని గమనించుకోవాలి. ప్రిన్సిపల్ ఏ విధంగా కాంపౌండ్ చేసినా ప్రిన్సిపల్ మారదు. మారేదేంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది, ఎన్ వాల్యూ. యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా తీసుకుంటాం. యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు ఇచ్చిన కాలమే ఎన్ వాల్యూగా తీసుకుంటాం. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సగం అయిపోతుంది, ఎన్ వాల్యూ డబుల్ అవుతుంది. అలాగే క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 అవుతుంది, ఎన్ వాల్యూ ఇంటూ 4 అవుతుంది. ఇప్పుడు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n. దిస్ ఈజ్ వన్ ఫార్ములా. ఏది? అమౌంట్ కనుక్కోవడానికి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేయాలి. నెక్స్ట్, ఇది కాకుండా అసలు ఈ ఫార్ములాని మనం ఉపయోగించం. మనం చేసే ప్రాబ్లమ్స్లో ఫార్ములా పేరుకుంది కానీ ఈ ఫార్ములాని అస్సలు ఉపయోగించము. మనం ఒక రేషియోని ఉపయోగిస్తాం. ఏంది ఆ రేషియో? ఏ డివైడ్ చేసే పి యువతలకు వస్తే బై పి అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1+r/100ని స్మాల్ r% హోల్ పవర్ n ఇట్లా తీసుకుంటాం. ఈ ఒక్క రేషియోని మనం ఉపయోగిస్తాం. ఈ ఫార్ములా అస్సలు ఉపయోగించము. ఈ రేషియోని ఎక్కువ సార్లు ఉపయోగిస్తాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే అమౌంట్ కనుక్కొని దాంట్లోంచి ప్రిన్సిపల్ని తీసివేస్తాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే a/p ఈజ్ ఈక్వల్ టు 1+r% హోల్ పవర్ n. ఇక్కడ స్మాల్ r% అంటే క్యాపిటల్ R/100 అని గుర్తుపెట్టుకుంటే చాలు. దీన్ని మనం ఉపయోగిస్తాం. ఈ ఫార్ములా అస్సలు ఉపయోగించం. అసలు ఫార్ములా లేకుండా కూడా ప్రాబ్లమ్స్ చేస్తాం. ఎక్కువ సందర్భాల్లో ఫార్ములా లేకుండా చేస్తాము, కొన్ని సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది a/p ఈజ్ ఈక్వల్ టు 1+r% హోల్ పవర్ n. ఇది ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పటి నుంచి మీకు
కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాబ్లమ్స్ చేసే ముందు మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనము చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఫార్ములా లేకుండా చేస్తాం. ఫార్ములా ఉపయోగించం. ఒక సింపుల్ రేషియో ఉపయోగిస్తాం. ఆ సింపుల్ రేషియో ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్కి అసలు ఫార్ములానే ఉపయోగించం. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1600 at 10% for 2 years if compounded annually. సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కిస్తే 1600 రూపాయలపై 10% రేట్ చొప్పున 2 సంవత్సరాల కాలంలో వచ్చు చక్ర వడ్డీ ఎంత అంటున్నాడు. సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కిస్తే 1600 రూపాయలపై 10% రేట్ చొప్పున 2 సంవత్సరాల కాలానికి చక్ర వడ్డీ ఎంత అంటున్నాడు. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మన దగ్గర ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఉపయోగిద్దాం. చూడండి, ముందు డైరెక్ట్గా ఇంట్రెస్ట్ కనుక్కోలేం, అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ ఎలా కనుక్కుంటామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తున్నాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తున్నాం కాబట్టి n = 2 years. అంటే 2 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం చొప్పున కానీ లెక్కిస్తే 2 సార్లు వడ్డీ లెక్కిస్తాం. 1 సంవత్సరానికి ఒకసారి కానీ లెక్కిస్తే 2 సార్లు వడ్డీ లెక్కిస్తాం కాబట్టి n విలువ 2. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అమౌంట్ కనుక్కునేటప్పుడు ముందు ప్రిన్సిపల్ని తీసుకోండి. ప్రిన్సిపల్ ఎంత? 1600. నెక్స్ట్ జాగ్రత్తగా వినండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్రాక్షన్ 110%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్రాక్షన్ 110%. 110% అంటే 110%. 110%. 110% అంటే అర్థం 110/100 అని అర్థం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అనుకోండి. మీరు అక్కడ వచ్చే ఫ్రాక్షన్ ఏంటంటే 105/100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అనుకోండి, 101/100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అనుకోండి, 102/100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అనుకోండి, 105/100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అనుకోండి, 106/100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకోండి, 110/100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అనుకోండి, 120/100. ఇవి ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ని ఈ ప్రిన్సిపల్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఫ్రాక్షన్స్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి ఈ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలి. ఈ ప్రిన్సిపల్ని ఫ్రాక్షన్స్తో. అయితే ఎలా మల్టిప్లై చేయాలి, ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. n విలువ ఎంత అయితే అన్నిసార్లు మల్టిప్లై చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి 110/100 ఫ్రాక్షన్ని n విలువ 2 కాబట్టి 2 సార్లు మల్టిప్లై చేయాలి. మరలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయితే ఫ్రాక్షన్ 110/100. ఈ 110/100తో ఈ ప్రిన్సిపల్ని మల్టిప్లై చేయాలి. ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలయా అంటే n విలువ ఎంత అయితే అన్నిసార్లు మల్టిప్లై చేయాలి.
n విలువ 2 అయితే 2 సార్లు మల్టిప్లై చేయాలి, n విలువ 3 అయితే 3 సార్లు మల్టిప్లై చేయాలి, n విలువ 5 అయితే 5 సార్లు మల్టిప్లై చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 110/100ని n విలువ 2 కాబట్టి 2 సార్లు మల్టిప్లై చేయాలి. 110/100 ఇంటూ 110/100. ఇక్కడ ఏ ఫార్ములా ఉపయోగించడం లేదు మనం. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. 11 into 11, 11 11s are 121 into 16, 16తో మల్టిప్లై చేస్తే 16 1s are 16, 16 2s are 32 plus 1 33, 16 1s are 16 plus 3 19, 1936. ఇది అమౌంట్ కనుక్కునే పద్ధతి. చూడండి ఏం చేసాం, అమౌంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ని తీసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మనకు ఫ్రాక్షన్ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి మన ఫ్రాక్షన్ 110/100. ఈ 110/100ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలంటే n విలువ ఎంత అయితే అన్నిసార్లు మల్టిప్లై చేయాలా. n విలువ 2 కాబట్టి 2 times మల్టిప్లై చేసాం, క్యాన్సిలేషన్ చేసి మల్టిప్లై చేస్తే 1936 వచ్చింది. ఇదేంది, ఇది అమౌంట్. కానీ మనకు కావాల్సింది సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే a మైనస్ p, అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని తీసివేయాలి. అమౌంట్ 1936లో నుంచి ప్రిన్సిపల్ 1600ని తీసివేద్దాం. ఎంత అవుతుంది, 1600ని తీసివేద్దాం. 6 3 9లో 6 పోతే 3, 336. దట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఒక పద్ధతి. ఇది ఫార్ములా ఎక్కడ ఏడ ఫార్ములా ఉపయోగించలేదు. ఇంకొక పద్ధతి ఉంది, అదర్ మెథడ్. ఇది కూడా ఫార్ములా లేని మెథడే. ఇది కూడా రెండో మెథడ్ కూడా ఫార్ములా లేకుండానే చేస్తాం. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఫస్ట్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని, ఇంట్రెస్ట్ రేట్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తే 10/100, 0కి 0 క్యాన్సిల్ అయితే దట్ మీన్స్ 1/10. ఫ్రాక్షన్ ఏంది, 1/10. 1/10 అంటే అర్థం ఏందా అంటే 10 ప్రిన్సిపల్ అయితే 1 ఇంట్రెస్ట్ అని అర్థం. 10 ప్రిన్సిపల్ అయితే 10 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 1 రూపీ ఇంట్రెస్ట్ అని అర్థం. అప్పుడు ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ని కలిపితే వచ్చేదే అమౌంట్. ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ని కలిపితే వచ్చేదే అమౌంట్. 10 + 1 11 అమౌంట్. అంటే ఇక్కడ 10 ప్రిన్సిపల్ అయితే 11 అమౌంట్ అవుతుంది. 10 ప్రిన్సిపల్ అయితే 11 అమౌంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ P = ప్రిన్సిపల్ ఎంత, 10. ఇక్కడ n విలువ ఎంత, n విలువ 2 కాబట్టి 10ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. 2 సార్లు మల్టిప్లై చేయాలి. P వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ P అంటే 10, n వాల్యూ 2 కాబట్టి 2 సార్లు వేసి మల్టిప్లై చేయాలి. 2 సార్లు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 100 వస్తుంది. అప్పుడు అమౌంట్ ఎంత అవుతుందో చూద్దాం. అమౌంట్ 10కి 1 కలిపితే వచ్చేది 11, 11 అమౌంట్. 11. ఇది n విలువ 2 కాబట్టి దీన్ని కూడా 2 సార్లు వేసి మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 121. ప్రిన్సిపల్ 100 అయితే అమౌంట్
121. ప్రిన్సిపల్ 100 పార్ట్స్ అయితే అమౌంట్ 121 పార్ట్స్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కాంపౌండ్ ఇంట్రెస్ట్. 100కి 121కి మధ్య డిఫరెన్స్ 21. డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21. ఇక్కడ మనకు లెక్కలో ఏమని తెలుసు? 1600 ప్రిన్సిపల్ అని తెలుసు. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అని తెలుసు? 100 పార్ట్స్ ప్రిన్సిపల్ అని తెలుసు. లెక్కలో ప్రిన్సిపల్ 1600 అని తెలుసు. ఈ 100 పార్ట్సే ఈ 1600. 100 పార్ట్స్ 1600 గానైతే 100 పార్ట్స్ 1600 గానైతే మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 పార్ట్స్ ఎంత? 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేయండి. దీన్ని 16తో మల్టిప్లై చేయాలి. 1 16లో 16 టైమ్స్ పోతుంది. అప్పుడు 21కి 16 టైమ్స్ 21 × 16. 16 1s are 16, 16 2s are 32 + 1 33. ఇక్కడ కూడా ఏ ఫార్ములా ఉపయోగించలేదు. Find the compound interest on 8,000 at 5% per annum for 3 years if compounded annually. సంవత్సరానికి ఒకసారి చొప్పున చక్రవడ్డీ లెక్కిస్తే 8,000 రూపాయలపై 5% రేట్ చొప్పున 3 సంవత్సరాలలో వచ్చి చక్రవడ్డీ ఎంత అంటున్నాడు. చక్రవడ్డీ కనుక్కోవాలంటే ముందు రేటుని ఎన్ విలువని డిసైడ్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తున్నాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన రేటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అన్నప్పుడు మనకు కావాల్సిన ఫ్రాక్షను 105/100. 105/100. ఇక్కడ యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తున్నాం కాబట్టి 3 years అంటే 3 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కాంపౌండ్ చేస్తారు? 3 times కాంపౌండ్ చేస్తారు. ఇప్పుడు అమౌంట్ కనుక్కుందాం. అమౌంట్ కనుక్కోవడానికి ఇచ్చిన ప్రిన్సిపల్ని తీసుకుందాం 8,000. ఈ 105/100 ఫ్రాక్షన్ని ఎన్ విలువ 3 కాబట్టి 3 times మల్టిప్లై చేయాలి. That is 105/100 into 105/100 into 105/100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఈ 0 కి ఈ 0 క్యాన్సిల్. 5 2s 5 2s 5 1s 2 1s 2 4s. అలాగే 5 20s 5 2s 5 1s 5 4s 5 2s 5 1s 4 1s 4 1s cancel. 21 × 21 × 21 that is 9,261 rupees. మల్టిప్లై చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అది అమౌంట్ అంత వచ్చింది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? వచ్చిన అమౌంట్ 9,261లో నుంచి 8,000 తీసేయాలి. తీసివేస్తే 1,261 దట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదొక పద్ధతి. ఇంకో పద్ధతి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. 5% కాబట్టి ఈ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేద్దాం.
పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో డివైడ్ చేయాలి. దట్ ఈజ్ 5/100. 5 ones 5 20s, దట్ ఈజ్ ఈక్వల్ 1/20. అంటే దీని అర్థం 5కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఎంత అంటే 1/20. 5%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/20. ఈ 1/20లో 20 ఏమో ప్రిన్సిపల్, 20 ప్రిన్సిపల్ అయితే 1 ఏమో ఇంట్రెస్ట్ అవుతుంది. 20కి 1 కలిపితే వచ్చేది 21, దట్ ఈజ్ అమౌంట్ అవుతుంది. 20 ప్రిన్సిపల్, 1 ఏమో ఇంట్రెస్ట్. 20 ఏమో ప్రిన్సిపల్, 1 ఏమో ఇంట్రెస్ట్. 20కి 1 కలిపితే వచ్చే 21 ఏమో అమౌంట్. సరే, మనం ఇప్పుడు ప్రిన్సిపల్ చూద్దాం. ఇక్కడ 20 ప్రిన్సిపల్ 20. ఈ 20 ఎన్నిసార్లు 20ని ఇప్పుడు మల్టిప్లై చేయాలి మనం. ప్రిన్సిపల్ 20 కాబట్టి 20ని మల్టిప్లై చేయాలి. ఎన్నిసార్లు? n విలువ 3 కాబట్టి 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి. 3 టైమ్స్ 20 × 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 2s are 4, 4 2s are 8, 3 zeros. అలాగే అమౌంట్ కూడా, అమౌంట్ ఎంత? 20కి 1 కలిపితే 21. ఆ 21ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ 9261. మనకు ప్రిన్సిపల్ ఎంత అని తెలిసింది? 8000 అని తెలిసింది. లెక్కలో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 8000 అని ఇచ్చాడు. ఈ 8000 పార్ట్సే ఈ 8000. 8000 పార్ట్స్ 8000 అంటే 8000 పార్ట్స్ 8000 అంటే దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే ఇంట్రెస్ట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 9261లో నుంచి 8000 తీసివేస్తే 1261. దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 1261 టైమ్స్ ఎంత? 8000లో 1 టైం పోతుంది కాబట్టి 1261కి 1 టైం, దట్ ఈజ్ ఈక్వల్ టు 1261. ఇక్కడ కూడా ఏ ఫార్ములా ఉపయోగించలేదు మనం, జస్ట్ సింపుల్ లాజిక్ ఉపయోగించాం. Find the compound interest on 1600 rupees at 2.5% per annum for 2 years if compounded annually. సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కిస్తే, 1600 రూపాయలపై 2.5% రేట్ చొప్పున 2 సంవత్సరాల కాలంలో వచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1600 రూపాయలపై 2.5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో వచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సరే చూద్దాం. ఇక్కడ యాన్యువల్లీ కాంపౌండ్ చేయమంటున్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.5% తీసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.5%. 2.5% అంటే దాన్ని ఫ్రాక్షన్గా ఎలా రాయొచ్చు? 102.5/100. 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 102/100, 102.5/100. అయితే ఎన్ వాల్యూ ఎంత? ఇక్కడ యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు
ఇచ్చిన టైమే n వాల్యూ అవుతుంది కాబట్టి 2 టైమ్స్. ఫస్ట్ అమౌంట్ కనుక్కుందాం. అమౌంట్ కనుక్కోవడానికి ఫస్ట్ ప్రిన్సిపల్ని తీసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2.5 కాబట్టి ఫ్రాక్షను 102.5/100. దాన్ని 2 టైమ్స్ n వాల్యూ 2 కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 102.5/100 ఇంటూ 102.5/100. ఇలా వచ్చినప్పుడు చూడండి, పైన పాయింట్ తర్వాత 5 ఉంది, కింద పాయింట్ లేదు. ఇలా వచ్చినప్పుడు ఒక డిజిట్ తర్వాత పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కింద కూడా ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. 100 తర్వాత ఒక 0 పెట్టేద్దాం. 7 కూడా 100 తర్వాత ఒక 0 పెట్టేద్దాం. ఇప్పుడు పాయింట్స్కి వాల్యూయే ఉండదు. ఇప్పుడు పైన ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద కూడా ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేద్దాం. పాయింట్ పెట్టేస్తే ఇక ఆ పాయింట్కి వాల్యూ ఉండదు. రెండిట్లోంచి పాయింట్ తీసివేయచ్చు. ఉన్నా ఒకటే, తీసివేసినా ఒకటే. ఆ పాయింట్కి వాల్యూ ఉండదు. డెసిమల్స్ న్యూమరేటర్లో డినామినేటర్లో పాయింట్ తర్వాత ఉండే డిజిట్స్ ఈక్వల్ అయితే ఆ పాయింట్కి ఉన్నా తీసివేసినట్టే లెక్క. దీన్ని 2540s 2541s 2541s 2540s క్యాన్సిల్ అవుతాయి. 0కి 0 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్. 4 4s are 16, 16 1s are 16. 41 41s, 41 41s. 1 1s are 1, 1 4s are 4. 4 1s are 4, 4 4s are 16. 1681. That is rupees 1681. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలిగా. 1681లో నుంచి 1600 తీసివేస్తే 81 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదొక పద్ధతి. రేటు 2.5%. దీన్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే బై 100 వేస్తాం. 2.5/100. 2.51s 2.540s. ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే 1/40 వచ్చింది. దట్ ఇంప్లైస్ 1/40. 1/40 అంటే అర్థము 40 ప్రిన్సిపల్ అయితే 1 ఇంట్రెస్ట్. 40కి 1 కలిపితే దట్ ఈజ్ అమౌంట్. ముందు ప్రిన్సిపల్ తీసుకుందాం. ప్రిన్సిపల్ 40. ఈ 40ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలా? n విలువ 2 కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయాలా. 40. 4 4s are 16. 2 zeros కి 2 zeros. అమౌంట్ 40కి 1 కలిపితే 41. 41 ఇంటూ 41 ఎంతది? 1681. అప్పుడు ప్రిన్సిపల్ తెలిసిపోయింది, అమౌంట్ తెలిసిపోయింది. మనకు లెక్కలో ఇచ్చిన ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ రెండు ఒకటే కాబట్టి ఇక దీన్ని ఏం చేయనవసరం లేదు. మనం లెక్కలో ఇచ్చిన ప్రిన్సిపల్ ఇక్కడ వచ్చిన ప్రిన్సిపల్ రెండు ఒకటే కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్
అదే ఇంట్రెస్ట్ అవుతుంది, దట్ ఈజ్ 81. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 81 రూపీస్. సంవత్సరం ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6,000 at 20% per annum for 2.5 years if compounded annually. సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కించే పద్ధతిలో 6,000 రూపాయలపై 20% సంవత్సరానికి రేట్ చొప్పున 2/1/2 సంవత్సరాల కాలంలో వచ్చు చక్రవడ్డీ ఎంత అంటున్నాడు. చక్రవడ్డీ కనుక్కోవాలా. చక్రవడ్డీ డైరెక్ట్గా కనుక్కోలేము, అమౌంట్ కనుక్కోగలం. చూడండి, ఇక్కడ యాన్యువల్లీ కాంపౌండ్ చేసినప్పుడు, యాన్యువల్లీ సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కించినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారదు. అయితే ఇక్కడ 2.5 years ఇచ్చాడు. 2.5 years, 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. మరి హాఫ్ ఇయర్ ఉందిగా, ఈ హాఫ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే by 2 అవుతుంది. 20/2 దట్ ఈస్ 10. 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% తీసుకుంటాం. హాఫ్ ఇయర్స్కి వచ్చేటప్పటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అయిపోయింది. 20% అయినప్పుడు ఫ్రాక్షన్ 120/100, 10% ఫ్రాక్షన్ 110/100. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాలి. 1/2 years, 2 years 2 full years ఉన్నాయి, పూర్తి ఇయర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పూర్తి ఇయర్స్కి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అప్పుడు ఫ్రాక్షన్ 120/100. హాఫ్ ఇయర్కి వచ్చేటప్పటికి రేటు హాఫ్ అయిపోయింది. రేటు హాఫ్ అయిపోతే 20లో హాఫ్ 10, దట్ ఈస్ ఫ్రాక్షన్ 110/100. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత? 6,000 తీసుకోండి. 2 full years ఉన్నాయి కాబట్టి 120/100ని 2 times మల్టిప్లై చేయాల. 2 full years, 2 years ఉన్నాయి కాబట్టి 120/100ని 2 times మల్టిప్లై చేయాల. 120/100 into 120/100. హాఫ్ ఇయర్కి వచ్చేటప్పటికి 110/100 into 110/100. ఇదిగో, ఇది 2 yearsకి, ఇక్కడ వరకు తీసుకుంటే 2 yearsకి. హాఫ్ ఇయర్ అంటే రేటు హాఫ్ అయిపోయింది. హాఫ్ అయినప్పుడు 110/100 అవుతుంది. సో దట్ ఈస్, ఇది క్యాల్కులేట్ చేస్తే వచ్చేది 2.5 yearsకి అమౌంట్. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 12 12s are 144, 11 6s are 66, 6 4s are 24, 6 4s are 24 plus 2 26, 6 1s are 6 plus 2 8, 864. 4 10 15
that is 9,504. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9,504లో నుంచి 6,000 తీసేయాలి. తీసివేస్తే 3,504. ఇదొక మెథడ్. ఇలా చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనికి సెకండ్ మెథడు అంత పాసిబుల్ కాదు. Find the compound interest on 4,000 at 20% per annum for 2 years 3 months if compounded annually. 4,000 రూపాయలపై 20% రేట్ చొప్పున 2 సంవత్సరాల 3 నెలలకి వచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? ఇఫ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కిస్తే, ఇక్కడ మనకు టైము 2 years 3 months అని ఉంది. 2 years 3 months, 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%గానే తీసుకుంటాం. అప్పుడు 120/100 ఫ్రాక్షన్, 120/100. 3 months అంటే 1/4th year. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే by4 అవుతుంది. 20/4, 4 1s 4 5s, ఫ్రాక్షన్ 105/100. అప్పుడు అమౌంట్ కనుక్కోవడానికి ప్రిన్సిపల్ ఎంత? 4,000. 2 full years కాబట్టి 120/100ని 2 times మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ క్వార్టర్ మంత్ ఉంది, క్వార్టర్ ఇయర్ ఉంది, దానికి 105/100. 2 zeros కి 2 zeros, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. 5 2s 5 1s 5 2s, 2 1s 2 2s, 12 12s are 144, 21 2s 42. మల్టిప్లై చేస్తే 2 4s are 8, 2 4s are 8, 2 1s are 2, 4 4s are 16, 4 4s are 16 plus 1 17, 4 1s are 4 plus 1 5, 8 14 10, 6,048. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 6,048లో నుంచి 4,000 తీసివేయండి, దట్ ఈస్ 2,048.
నెక్స్ట్ మోడల్ ఇట్ ఈస్. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇఫ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ మోడల్లో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఇస్తాడు. జాగ్రత్తగా చేయాలి ఈ మోడల్లో ప్రాబ్లమ్స్. 10,000 rupees is borrowed at 10% per annum interest compounded half yearly. Find the amount repayable after 1 year. చూడండి, 10,000 rupees borrowed at 10% per annum interest compounded half yearly. ఒక వ్యక్తి 10,000 రూపాయలను అప్పు తీసుకున్నాడు. ఎలా అంటే 10% రేట్ చొప్పున, సంవత్సరానికి 10% రేట్ చొప్పున హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసేటట్టు, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఫైండ్ ద అమౌంట్ రీపేబుల్ ఆఫ్టర్ 1 year. 1 year తర్వాత అతను ఎంత తిరిగి చెల్లించాలి అంటున్నాడు. ఎంత తీసుకున్నాడు? 10,000 రూపాయలను 10% రేట్ చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అప్పు తీసుకొని 1 year తర్వాత తిరిగి చెల్లించాలి. అయితే ఎంత చెల్లించాలి అంటున్నాడు. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో రేటు మారిద్ది, ఎన్ విలువ మారిద్ది. రేటు ఏమైద్దయ్యా అంటే ఇచ్చిన రేటు సగం అయిపోతుంది. రేట్ ఏమైద్ది? ఇచ్చిన రేటు సగం అయిపోతుంది. ఎన్ విలువ ఏమవుతుంది? ఇచ్చిన ఎన్ విలువ కాలానికి రెట్టింపు అవుతుంది. ఎన్ విలువ ఏమవుతుందయ్యా అంటే కాలానికి రెట్టింపు అవుతుంది. చూడండి, రేట్ ఎంత ఇచ్చాడు? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని ఇచ్చాడు. కానీ ఇక్కడ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేస్తున్నాం కాబట్టి by2 అవుతుంది. అంటే దట్ ఈజ్ 5%. 5% అయినప్పుడు ఫ్రాక్షన్ ఏంది? 105/100. ఎన్ వాల్యూ టైము 1 year, టైము 1 year అన్నాడు. 1 yearలో ఎన్ని హాఫ్లు ఉంటాయి? 1 yearలో 2 హాఫ్లు ఉంటాయి కాబట్టి ఎన్ విలువ 2. దట్ ఈస్ అమౌంట్ కనుక్కోవడానికి ఇచ్చిన ప్రిన్సిపల్గా తీసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రాక్షన్ 105/100, దాన్ని ఎన్ విలువ 2 కాబట్టి 2 times మల్టిప్లై చేయాలి. 105/100 ఇంటూ 105/100. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. వీటిని మల్టిప్లై చేస్తే అంత అవుతుంది. 11,025 rupees. 11,025 rupees. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే 11,025 రూపీస్లో నుంచి 10,000 తీసివేయాలి. అప్పుడు తీసివేస్తే ఏమొస్తుంది? 1,025 rupees. 1,025 rupees. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10 అని ఇచ్చాడు. కానీ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేస్తున్నాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ by2 అవుతుంది. అంటే 5%. 5%ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. 5/100. 5 ones 5 20s. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/20. అంటే 20 ప్రిన్సిపల్గానైతే 1 ఇంట్రెస్ట్, 20 + 1 21 అమౌంట్ అని అర్థం. ప్రిన్సిపల్ P తీసుకోండి. ఈ 20ని ఎన్ విలువ 2 కాబట్టి
ఎన్ విలువ 2 కాబట్టి 20ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 20 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. అమౌంట్ 20కి 1 కలిపితే 21. 21 × 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 441. అంటే ప్రిన్సిపల్ 400 అయితే అమౌంట్ 441 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 41 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకేమని తెలుసు? ప్రిన్సిపల్ తెలుసు. ప్రిన్సిపల్ ఎంత? 400 పార్ట్స్ అని తెలుసు. ఇక్కడ ప్రిన్సిపల్ 10,000 అని తెలుసు. ఈ 400 పార్ట్సే ఈ 10,000. 400 పార్ట్స్ 10,000 అయితే మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ 41 పార్ట్స్ ఎంత? 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. దీంట్లో 25 టైమ్స్ పోతుంది. 41కి 25 టైమ్స్ మల్టిప్లై చేద్దాం. 41ని 25తో మల్టిప్లై చేస్తే 25 1 25, 25 4 100 + 2 102. దట్ ఈస్ find the compound interest on 8,000 at 10% per annum for 1.5 years if compounded half yearly. అర్ధ సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ కానీ లెక్కిస్తే 8,000 రూపాయలపై సంవత్సరానికి 10% రేట్ చొప్పున 1.5 సంవత్సర కాలంలో ఎంత చక్రవడ్డీ వస్తుంది అంటున్నాడు. చక్రవడ్డీ ఎంత వస్తుంది? ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి, హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసినప్పుడు ఇచ్చిన రేటు హాఫ్ అయిపోతుంది. రేటు హాఫ్ అయిపోతుంది అంటే 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. 5% అయినప్పుడు ఫ్రాక్షను 105/100 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ వాల్యూ. 1.5 సంవత్సరంలో ఎన్ని హాఫ్లు ఉంటాయి? 1.5 సంవత్సరం, ఒక సంవత్సరంలో 2 హాఫ్లు, హాఫ్ అంటే ఇంకొక హాఫ్, మొత్తం 3 హాఫ్లు ఉంటాయి కాబట్టి ఎన్ వాల్యూ 3. ఎన్ వాల్యూ 3 ఇక్కడ. అప్పుడు అమౌంట్ కనుక్కోవడానికి ఇచ్చిన ప్రిన్సిపల్ని తీసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కాబట్టి ఫ్రాక్షన్ 105/100. 105/100ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 టైమ్స్ 105/100ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 105/100. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. 5 2s 5 2s 5 1s 2 1s 2 4s 5 20s 5 2s 5 1s 5 4s 5 2s 5 1s 4 1s 4 1s క్యాన్సిల్. 21 క్యూబ్ అంటే 9,261. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9,261లోంచి 8,000 తీసేయండి. తీసేస్తే 1,261 దట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంకొక మెథడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%ని హాఫ్ చేయాలి, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేస్తున్నాడు కాబట్టి. 5%ని ఫ్రాక్షన్లా కన్వర్ట్ చేద్దాం. 5/100. 5 1s 5 20s దట్ ఈజ్ ఈక్వల్ 1/20. అంటే 20 అనేది ప్రిన్సిపల్ అయితే 21 అనేది అమౌంట్ అవుతుంది.
ప్రిన్సిపల్ 20, 20ని n వాల్యూ 3 కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 8,000. అమౌంట్ 21ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ 9,261. ఇక్కడ అమౌంట్ ప్రిన్సిపల్ ఇక్కడ ప్రిన్సిపల్ రెండు ఈక్వల్ కాబట్టి ప్రిన్సిపల్ ఈక్వల్ అయింది కాబట్టి అమౌంట్ 9,261. వాటి మధ్య డిఫరెన్సే మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ అవుతుంది. దట్ ఈస్ 1,261. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1,261. ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను స్టూడెంట్స్. ఈరోజు క్లాసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. ఆ విధంగా మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనము మళ్ళా వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.